హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ కిచెన్. ఈరోజు నేను తీపి గుమ్మడికాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా దానికోసం ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా. ఒక 2 పచ్చిమిర్చి ఇలాగా కట్ చేసి పెట్టానండి. ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుంటున్నాను. ఈ బెల్లం మాత్రం పడుతుందండి. బెల్లం వేసుకుంటేనే కర్రీకి చాలా రుచి. అలాగే గుమ్మడికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. మీ ఇష్టం, మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు. నేనైతే మటుకు మాత్రం చిన్న ముక్కలు కట్ చేశానండి. నెక్స్ట్ 1 స్పూన్ శనగపప్పు, ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి పెట్టానండి. 1 స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి తుంపి పెట్టాను. అలాగే 2 రెమ్మల కరివేపాకు. నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను. అందులో ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో శనగపప్పు, ఎల్లుల్లి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి తుంపి పెట్టుకున్న ఎండుమిర్చి, ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుని కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలండి, కట్ చేసినవి. ఇలా వేసుకుని మొత్తం అంతా కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొద్దిగా ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి అంతా తిప్పేసుకుని కలిపేసుకున్నాక నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ కారం వేస్తున్నానండి. మీ రుచికి సరిపడా మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. ఒకసారి అంతా కూడా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో వేసేసుకుని ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. కలుపుకుని పైకి కిందకి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి అంతా కూడా కలిపేసుకుందామండి. మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసి వాటర్ అంతా కూడా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడు నెక్స్ట్ ఏంటో చూపిస్తాను. ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకుందామండి. చూడండి, దగ్గరకు వచ్చేసినాయి వాటరు. ఇంకా కొంచెం వాటర్ ఉందనంగా ఒకసారి మూత తీసుకుని ముక్క ఉడికింది లేనిది చెక్ చేసుకోవాలండి. మనం ఆ గరిటెతో ఇలా నొక్కి చూసుకోవాలి. కట్ అవుతుంటే ఉడుకుతున్నట్టండి లోనకంట. ఇప్పుడు ఉడికిపోయింది చూడండి. ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఈ బెల్లం వేసేసుకోవాలండి. 1 స్పూన్ మసాలా పౌడర్ అండి. ఇది మాత్రం స్కిప్ చేయకూడదండి. ఈ మసాలా పౌడర్ తోటే మంచి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కర్రీకి. మసాలా పౌడర్ వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుని దగ్గరకు ఉడికించుకోవాలండి. దగ్గరకు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చెక్ చేసుకుందాం. చూడండి, కూర అంతా కూడా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకుని ఉప్పు, కారం అనేది చెక్ చేసుకుని ఏవి తక్కువైతే అవి వేసుకోవాలండి. వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఇదిగోండి, డిష్ అవుట్ చేశాను. కర్రీ చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంటుందండి. ఇది ఎన్నో పోషకాలున్న గుమ్మడికాయ ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా మసాలా పౌడర్ వేసుకుని చేసుకుంటే. అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.